పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒక పక్క కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూనే మరోపక్క పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారని అక్కస్తో బైండ్ ఓవర్ కేసులు పెడతామని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాల్సిన వారే వార్నింగ్ ఇవ్వడం ఏంటని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దేనికోసం అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అంతకన్నా ముంద ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఎస్సీ వాళ్ళు మాదిగ వాళ్ళు అనే విశేషంతో వీళ్ళు ఊర్లో లేకుండా చేయాలని మా ఊరు టీడీపీ నాయకులు మా మీద కక్ష కట్టినారు. కక్ష కట్టేది కాక ఎస్ఐ గారికి మా నెంబర్లు ఇచ్చి మా పేర్లు ఇచ్చి పలానా వాళ్ళు వీళ్ళని పిలిపించి వీళ్ళ మీద బైండ్ ఓవర్ కేసు పెట్టండి అని సలహా. ఎస్ఐ గారిని కలిస్తే ఆయన ఊర్లో గొడవలు చేస్తున్నారు మీరు అది ఇది అని చెప్పేసి మేమైనా కేసులు పెట్టాల్సి వస్తుంది అది ఇది అని చెప్పేసి బైండ్ ఓవర్ కేసులు పెడతాను అది ఇది అని మమ్మల్ని వ్యక్తిగతంగా మా 5 మందినే తీసుకొని మాకు భయం వచ్చేటట్ట చెప్తున్నాడు ఎస్ఐ గారు. మేమేం చేయలేదు ఊర్లో, కానీ మమ్మల్ని స్టేషన్కి పిలుచుకొని మేమైనా బైండ్ ఓవర్ కేసులు పెడతాను అనే మాట్లాడుతున్నాడు. కానీ మాకైతే భయం అవుతుంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, టీడీపీ నేతలతో బెదిరించడమే కాకుండా పోలీసులతో కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డీటెయిల్స్ అంటే కార్తీక్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అమలు చేస్తున్నారు. ఒక పక్క ఈ యొక్క దాడులు చేస్తూ వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు చేయడమే కాకుండా మరొక పక్క పోలీసులను అడ్డు పెట్టుకొని వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఓరకల్లు మండలం పాలకొలలు గ్రామానికి చెందిన 5 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామంటూ వారికి ఒక ఓరకల్లు పోలీసులు ఫోన్ చేయడం జరిగింది. వారిని స్టేషన్ కి పిలిపించి వారిని కూర్చోబెట్టి మీ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నామంటూ వాళ్ళని దౌర్జన్యంగా భయపెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి తరుణంలో అసలు ఏదైతే బైండ్ ఓవర్ కేసు పెట్టాలంటే ఖచ్చితంగా వారి మీద ఏదైనా కేసులు అయి ఉండాలి, ఏదైనా నేరం చేసిన చరిత్రైనా ఉండాలి. అటువంటిది లేకుండానే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉన్నారనే ఒక ఉద్దేశంతోనే వారిపై ఈ బైండ్ ఓవర్ కేసులు పెడతామంటూ పోలీసులు చెప్పడంపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తప్పు పడుతున్న పరిస్థితి. ఏదైతే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల మీద చాలా మంది మీద హత్య నేరాలు ఉన్నాయి, పలు కేసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించి మాట్లాడలేని పరిస్థితి, వారి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టలేని పరిస్థితి కనపడుతుంది. కేవలం రైట్. థ్యాంక్ యూ లోకేష్.